Good evening, children. Good evening, sir. How are you? Fine, sir. Okay, myself, నా పేరు నాగనమూని చంద్రరాములు జగరాజ్. నేను 36.5 years హెడ్ మాస్టర్గా పనిచేసి ఒక స్కూల్కు పరిమితం అయితే ఆ స్కూల్లో ఉండే 100 మంది స్టూడెంట్స్కి మాత్రమే మంచిగా చూడగలుగుతా. కానీ నేను జాబ్కు రిజైన్ చేసి 1,50,000 జీతం వదిలిపెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా బీసీ ఎస్సీ ఆదివాసీ పేద పిల్లలందరూ కూడా బాగుపడాలంటే అందరి గురించి మనం ఆలోచించాలి. కాబట్టి నాకున్నటువంటి శక్తిని, యుక్తిని, బలాన్ని, పలుకుబడినంతా కూడా మన భవిష్యత్ తరాల పిల్లల యొక్క బాగు కోసం తిరగాలని చెప్పేసి రాష్ట్రమంతా తిరగడానికి నిర్ణయించి ఆ వస్తున్నటువంటి క్రమంలో మీ పాఠశాలకు కూడా రావడం జరిగింది. మరి ఈ క్రమంలో నాకు తోడుగా వచ్చినటువంటి మీ ఊరు మాజీ ఎంపీటీసీ మన రామన్ గౌడ్ గారు, మన బీసీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రామన్ గౌడ్ గారు, మన రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ మన వీలైన మేరకు పూర్తి సమయాన్ని కూడా మన బీసీఎఫ్లో అభివృద్ధి కోసం కృషి చేస్తూ మన వెనుకబడేటువంటి కులాల పిల్లలందరినీ కూడా ఎస్సీ ఆదివాసీ మైనారిటీలు అందరి పిల్లలందరినీ కూడా బాగుపరచడానికి కోసం మనతో పాటు చేయగలిగి మీరు ఇంత రిజైన్ చేసి ముందుకు వస్తున్నప్పుడు మేము కూడా మీతో కలిసి పనిచేస్తామని వాళ్ళ బిజినెస్ని కూడా పక్కన పెట్టి మనకు టైం ఇచ్చినటువంటి తిరుపతి యాదవ్ గారు, అదేవిధంగా మన కె వెంకటేశ్వర్లు గారు సార్ ఒకప్పుడు మన గాయత్రి ఇన్స్టిట్యూషన్స్లో లెక్చరర్గా పనిచేసేందుకు పార్ట్నర్గా ఉంటూ మరి ఆ పార్ట్నర్షిప్ను వదిలిపెట్టి పూర్తిగా మన యొక్క బీసీఎఫ్ యొక్క అభివృద్ధి కోసం నాతో పాటు చేయగలిసి కథం కలిసి మనతో కలిసి నడుస్తున్నటువంటి మన గురుతుల్యులు లెక్చరర్ గారు వెంకటేశ్వర్లు గారు. ఇక్కడ టైలర్గా ఉంటూ మన కొత్తకోటలోనే టైలర్ షాప్ పెట్టుకొని ఒక టైలర్గా ఉంటూ నేను కేవలం టైలర్గా ఉండడమే కాదు, మీతో పాటు సమాజ మార్పు కోసం విద్యార్థులలో సమాజంలో వెనుకబడ్డటువంటి ప్రజలందరినీ కూడా బాగుపరచడం కోసం మీతో పాటు కలిసి నడుస్తాను బీసీఎఫ్కు మరి ఇక్కడ కొత్తకోట మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నటువంటి దేవేందర్ గౌడ్ ఈ ఊరే అమలబాద్ల. తర్వాత మేడం గారు భారతి యాదవ్ గారు ఆల్రెడీ ఫేస్బుక్లో మరి ఫాలోయింగ్ చేస్తూ మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్గా మేము ఉన్నాము. నేను చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పుడూ అబ్జర్వేషన్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ పెడుతూ ఉన్నటువంటి భారతి యాదవ్ గారిని ఈరోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. జ్యోతిర్మయ్య గారు పీటీ టీచర్ గారు వారిని కూడా ఇక్కడ కలుసుకోవడం, అదేవిధంగా మన పీటీ సార్ శ్రీకాంత్ గారు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు అన్నింటికీ మించి నా భవిష్యత్తు భారతదేశ పౌరులుగా ఈ దేశానికి గొప్ప శక్తిని సామర్థ్యాన్ని అందించవలసినటువంటి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మరొక్కసారి అందరికీ కూడా థ్యాంక్స్ సెల్యూట్ చెప్తున్నాను. వెంకటేష్ గారు మరి ఇక్కడ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థి మిత్రులారా, భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప త్యాగమూర్తులు, పుణ్యమూర్తులు, అదేవిధంగా ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రపంచానికి కావాల్సినటువంటి గొప్ప జ్ఞాన సంపన్నులైనటువంటి మహనీయులు పుట్టినటువంటి భారతదేశం, అదేవిధంగా గొప్ప సహజ సంపద, వనరులు, ఖనిజాలు, నీళ్లు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సుందర నందనవనం లాంటి గొప్ప భారతదేశంలో పుట్టినందుకు ముందుగా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ టు ఇండియా. అట్లాంటి గొప్ప మహనీయుల యొక్క త్యాగాల స్ఫూర్తితో పుట్టినటువంటి వారసత్వంలో నుంచి వచ్చిన మనం క్రమంగా మారుతున్నటువంటి టెక్నాలజీ,
మారుతున్నటువంటి వ్యవస్థ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదలుగా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీలాగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు మీలాగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఎదురైనటువంటి సమస్యలు, వాటిని ఎట్లా ఎదుర్కొన్నాము, ఎదిరించి ఎట్లా నిలబడ్డాము, నిలబడిన తర్వాత మనం ఎట్లా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సినటువంటిది ధైర్యం. నోట్ చేసి పెట్టుకోండి. కరేజియస్ ఏముండాలి మీకు? పిరికితనము మనిషిని చంపేస్తుంది, అవునా? ప్రతి దినం చనిపోతుంటాం పిరికితనంలో. కానీ ధైర్యవంతుడిగా ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి మనలో, ఆత్మశక్తి అనేటువంటిది వస్తుంది, అవునా కదా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలి? ధైర్యం. నేను చెయ్యలేను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనతా భావం మనకు ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. చేస్తా, ఐ క్యాన్ డూ అనేటువంటిదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రెండవది, మీరు విద్య పట్ల, ఎడ్యుకేషన్ పట్ల యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి. చదువు పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోండి. చదువు పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోకపోతే మనం ఇంకోవైపు మళ్ళీ అజ్ఞానం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, అంతే కదా? జ్ఞానం వైపు రాకపోతే ఎటువైపు వెళ్తాం? అజ్ఞానం వైపు. కాబట్టి ఎటువైపు వెళ్ళాలి మనం? నాలెడ్జ్ ఈజ్ ఏ పవర్. జ్ఞానం అనేటువంటిది గొప్ప శక్తి. జ్ఞానంలో ఉన్నంత శక్తి, అద్భుతమైనటువంటి శక్తి దేంట్లో లేదు. కాబట్టి నాలెడ్జ్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఎంతోమంది మహనీయులు మనకు